కరీంనగర్లో నిర్వహిస్తున్న బిల్డ్ ఎక్స్పో రెండవ రోజుకు చేరింది. నగరంలోని వైశ్య భవన్లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఏసీసీఐ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో చేపట్టారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ రకాల మెటీరియల్తో స్టాళ్లను ఏర్పాటు చేశారు. లైటింగ్, ప్లంబింగ్, ప్లైవుడ్ లాంటి సామాగ్రి కంపెనీలు హాజరయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ సబ్సిడీపై అవగాహన కల్పించారు. టాటా, సోనీ సోలార్ కంపెనీలతో స్టాల్స్ ను ఏర్పాటు చేశామని ఏసీసీఐ సెక్రటరీ హరికిషన్ అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్పో నిర్వహిస్తామని చెప్పారు. కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ ఈగల రాజేందర్, కమిటీ సెక్రటరీ హరికిషన్, అసోసియేషన్ బాధ్యులు మర్రి రాజేష్, భీమనాథుని రంజిత్, యూనియన్ నాయకులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. గత 20 years నుంచి ఎవ్రీ 3 years 2 years కోసారి బిల్డ్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది కరీంనగర్లో. ఇది 5th ఎడిషన్. ఈసారి మేము ఏం చేశామంటే ఏసీసీఐ సెంటర్ విత్ కేసీసీఐ లోకల్ బాడీతో జరిపి కలుపుకొని మేము బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతుంది. ఈ బిల్డ్ ఎక్స్పోలో మనకు బిల్డింగ్ సంబంధించిన డిఫరెంట్ మెటీరియల్స్తోని ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మాకు ఒక 20 స్టాళ్ళు మా బిల్డ్ ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది. ఈ స్టాళ్ళు కూడా మనకు మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరిగేటువంటి వినూత్నమైన మెటీరియల్స్తోని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో లైటింగ్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి, ఇంకా మరి ఇప్పుడు మనకు ఎలివేషన్ సంబంధించిన ఏసీపీ ప్యానలింగ్ కానివ్వండి. మరి ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చాది. ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ అనేది కంపల్సరీ. దానికి ఒక సబ్సిడీ ఇస్తుంది 78,000 per 1 kV 3 kVకి. వాళ్ళని కూడా మేము సంప్రదించడం జరిగింది. వారు ఇద్దరు టాటా సోలారు మరియు సోనీ సోలార్ వారు మా స్టాల్ నందు ఎక్స్పోలో పాల్గొని వారు కూడా స్టాల్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పోకు విచ్చేసిన మీ ప్రెస్ మీడియా కానీ పత్రికా విడకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మాకు ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసేది పబ్లిక్ యొక్క అవేర్నెస్ గురించి అండి. ఈ పబ్లిక్ వాళ్ళకు వచ్చి మన జనాలకు కన్స్ట్రక్షన్ గురించి అవేర్నెస్ గురించి అని పెట్టాము. ఈ 13, 14, 15 అండి. ఇది నిర్మాణ రంగంలో యొక్క ప్రతి మనకు వాడే మెటీరియల్స్ అన్నీ ఈ ఎక్స్పోలో పెట్టాము. ఇందులో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి అందరు సదావకాశాన్ని యూజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రత్యేకంగా మైత్రి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి.